కీర్తనలు 42. దుఃఖి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణ పొందుచున్నది. జీవము గల దేవుని కొరకు తృష్ణ పొందుచున్నది. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వెచ్చదను, ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనబడతను. ఈ దేవుడు ఏమాయనని వారు నిత్యము నాతో అనుచుండగా, రాత్రి బదులు నా కన్నీళ్లు నాకు అన్నపానము ఆయన. జన సమూహముతో పండుగ చేయించున్న సమూహముతో నేను వెళ్ళిన సంగతిని సంతోషము కలిగి స్తోత్రములు చెల్లించు. నేను దేవుని మందిరమునకు వారిని నడిపించిన సంగతిని జ్ఞాపకము చేసుకొనగా నా ప్రాణము నాలో కరగిపోవచ్చున్నది. నా ప్రాణమా నీవేళ పొంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. దేవుని నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణకర్త అని నా దేవుడని చెప్పుకొనుచు ఇంకను నేను ఆయనను స్తుతించను. నా దేవ, నా ప్రాణము నాలో కృంగి ఉన్నది. కావున యోర్దాను ప్రదేశము నుండి, హెర్మోను పర్వతము నుండి, మిసారు కొండ నుండి నేను నిన్ను జ్ఞాపకము చేసుకొనుచున్నాను. నీ జలప్రవాహ ధార ధ్వని విని కరడును పిలుచుచున్నది. నీ అలలన్నీ నీ తరంగములన్నీ నా మీదుగా పొర్లి పారుచున్నది. అయినను పగటి వేళ యెహోవా తన కృప కలుగ ఆజ్ఞాపించును. రాత్రి వేళ ఆయనను కూర్చున్న కీర్తనయు, నా జీవదాత అయిన దేవుని కూర్చున్న ప్రార్థనయు నాకు తోడుగా ఉంది. కావున నీవేళ నన్ను మరచి ఉన్నావు. శత్రు బాధ చేత నేను దుఃఖాక్రాంతుడనై సంచరించవలసి వచ్చినేమి అని నా ఆశ్రయదత్తమైన నా దేవునితో నేను మనవి చేయించున్నాను. నీ దేవుడు ఏమాయనని నా శత్రువులు దినగల్లా అనిచున్నారు. వారు తమ దోషణ చేత నా ఎముకలు నిలుచుతున్నారు. నా ప్రాణమా నీవేళ పొంగినావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచును, ఆయనే నా రక్షణకర్త. నా దేవుడు, ఇంకను నేను ఆయన్ని స్తుతించగలను. ఈ కీర్తన కోరహు కుమారుడు రచించినది అని మనకు రాయబడి ఉంది. కోరహు కుమారుడు బ్లెస్డ్ పీపుల్. ఎలా అంటే వాళ్ళ నాన్న అంటే ఎవరు? కోరహు. దేవునికి విధేయత చూడకపోతే ఆయన నాశనం అయిపోయాడు. భూమి వచ్చి ఆయన వివేచించాడు. ఎందుకంటే వాళ్ళు మోసేకి తిరగబడ్డారు. అరణ్యంలో వెళ్తా ఉంటే కొంత సమయం వచ్చిన తర్వాత దేవుడు నిన్నే ఎందుకు వాడుకునేది, నేను కూడా పెద్దాను కదా, ఇదే ఫ్రెండ్ అబ్బాయి మీరు అని దేవుడు పిలిస్తే మోసే తరపు దేవుడు ఉన్నాడు. వాళ్ళు చేసిన అధికారానికి ఎదురు తిరుగుతాన్ని బట్టి వాళ్ళకు నేను ఫస్ట్ టైం భూకంపం అప్పుడే వచ్చింది. భూమి పిలిచి అప్పుడు దాకా అద్భుతం చూడడం, వాళ్ళ భూమి తీసుకెళ్ళిపోయారు. వాళ్ళ కుమారులు ఈ కీర్తన రాశారు. వాళ్ళు బ్లెస్డ్ పీపుల్. వాళ్ళు బతుకున్నారు. వాళ్ళు బతుకున్న తర్వాత దేవునికి సమర్పించుకున్నారు. దావీదు రాజుగా ఉన్న ఆ సమయంలో వాళ్ళు సింగర్స్, పాటలు పాడేవాళ్ళు. వాళ్ళు ఈ కీర్తన రాశారు.
ఈ కీర్తన ఇంగ్లీష్లో అయితే మచిల్ అనే హీబ్రూ పదం ఇచ్చే కీర్తనలో ఒకటి. అంటే ఏంటంటే అవి మొత్తం 13 ఉంటాయి. కీర్తనలు 150 13 ఉంటాయి. ఇది ఒకటి అందులో. దాని భావం ఏంటంటే రక్షించబడిన బిడ్డ జీవిస్తానికి ఈ కీర్తనలో ఒక అర్థమైన కీర్తన. అంటే ఇలాంటి పరిస్థితులు రక్షించబడిన వాళ్ళకి వస్తాయి. చివరి దాకా రక్షణ కాపాడుకునే విషయంలో ఇలాంటి కీర్తన ఉపయోగపడుతుంది. అందులో ఒక కీర్తన చదువుతున్నాం. దీని గురించి చెప్పేవారు ఎవరి జీవితాన్ని చూసి ఈ కీర్తన రాశారు అంటే డిఫరెంట్ చెప్తారు. ఒక్కరేం చెప్తారంటే దావీదుని అబ్షాలోము తరుముతున్నప్పుడు పారిపోయినప్పుడు రాసుకున్నాడని చెప్తారు. ఇంకొకరు హిజ్కియాకి మరణకరమైన రోగం వచ్చినప్పుడు ఆయన కీర్తన రాసుకున్నాడని చెప్తారు. సో ఏది ఏమైనా ఈ కీర్తనలో భావం ఏంటంటే రక్షించబడిన బిడ్డ ఒక గత జీవితంలో ఎంతో దేవుడితో ముందుకెళ్ళాడు. ఒక పరిస్థితి అతని జీవితంలో అనుమతించబడింది. అది చాలా పురుగుగల పరిస్థితి. అది ఏదైనా కావచ్చు. దావీదుకు ఆ పురుగుదల ఏమైంది? అదే అంతమంది ఎప్పుడు మందిరానికి వెళ్ళేవాడిని, ఇప్పుడు అడవుల్లో దాక్కోవాల్సి వస్తుంది. అది ఆయన బాధ. హిజ్కియా పరిస్థితి ఏంది? అదే చాలా మందిని దేవుళ్ళు నడిపించానే, ఇప్పుడు నాకు ఈ జబ్బు ఏంది అని హిజ్కియా బాధ. సో మన జీవితంలో కొన్నిసార్లు రక్షణలోకి వెళ్తూ ఉన్నప్పుడు చాలా జాగ్రత్త పెట్టుకోవాలి. దేవుడు విడవడు. బట్ ఆ భక్తులు ఎలా నడిచారు అని మనం చాలా జాగ్రత్త పడితే ఆ పరిస్థితి అలా పారిపోతుంది. దాని కోసం ఈరోజు ఈ కీర్తన 42. సో ఈ కీర్తనలో మనం చూసినట్లయితే ఆ భక్తునికి చాలా కుంగుదల పరిస్థితి ఉంది. ఒకసారి అక్కడికి వెళ్దాం. 42వ కీర్తన నెమ్మదిగా చూడండి. ఈ కీర్తనలో ఏముంది అంటే తనకు వచ్చిన పరిస్థితి బట్టి 3వ వచనంలో ఏంటంటే నీ దేవుడు ఏమాయాడు అని అన్నారంట కొంతమంది పీపుల్. ఏది మనది కొన్నిసార్లు మా దేవుడు నమ్ముకున్న తర్వాత ఏదన్నా అనారోగ్యం వచ్చిందనుకో, ఏంది మందిరానికి పోతున్నావు కదా, ఏమేమైంది అని వెక్కిరించినప్పుడు ఎవరన్నా అన్నారనుకో, నా ప్రాణం అనుకుని వస్తుంది. ఈ భక్తులు ఏమనుకున్నాడు, ఎందుకు చూడతావు ఎందుకంటే దావీదుకి కానీ హిజ్కియాకి కానీ పారిపోయినప్పుడు కానీ జబ్బు వచ్చినప్పుడు కానీ ఏంటయ్యా నీకేంది తక్కువ వయసులో 40 సంవత్సరాలు ఈ జబ్బు ఏంటి అని హిజ్కియా అన్నప్పుడు కానీ లేకపోతే దావీదుకి ఏంటి నీ పరిస్థితి ఏంటి, ఏంది మీ అబ్బాయి తరుముతున్న నువ్వు పారిపోతావా, ఏంటి నీ పరిస్థితి అడవులు అప్పుడు గొప్ప రాజువి ఒకప్పుడు అన్నప్పుడు ఆ పరిస్థితి కానీ నీ జీవితంలో రక్షణ ఒక టాప్కి మంచి ఆశీర్వాదాన్ని పొందుకొని సడన్గా దేవుని చిత్తంలో అనిపించిన ఒక క్లిష్ట పరిస్థితిలో ఈ కీర్తన నువ్వు నేను కూడా తీసుకోవచ్చు. తనకి ఇంకా పరిస్థితులు చూస్తే అక్కడ తొమ్మిది శత్రు బాధ చేత నేను దుఃఖాక్రాంతున్నై సంచరించవలసి వచ్చిందేమి అనుకుంటాను.
శత్రువు బాధ దేనికి అంటే అది మనుషులు అవ్వచ్చు, కొన్నిసార్లు డైరెక్ట్గా అపవాది అవ్వచ్చు. అపవాది మన ఫైనల్ శత్రువు. సో అపవాది శోధిస్తా మనల్ని రక్షణలో వెనక్కి లాగాలని మన చెవులు ఊరుతా ఉంటాడు. ఏంటి పరిస్థితి ఏంటి? అలాంటి ఫీలింగ్స్ తెస్తా ఉంటాడు, థాట్స్. లేకపోతే కొన్నిసార్లు మన చుట్టుపక్కల ఉన్న మనుషులు అన్న దొరబడి వాళ్ళు డైరెక్ట్ అంటారు, ఏంటంటే ఏమైంది ఇది అయిపోయింది. ఈ వాయిస్ అపవాది. సో రక్షణలోకి వెళ్ళేటప్పుడు ఇలాంటి వాయిస్ వచ్చినప్పుడు ఓకే, కొన్నిసార్లు మన జీవితంలో ఇలాంటి పరిస్థితులు రావచ్చు, మనకు ఉండాల్సిన పని లేదు. ఎందుకంటే దావీదు ఆ సమయాన్ని నుంచి అధిగమించి మళ్ళా గొప్పరాజు అయ్యాడు. హిజ్కియా ప్రార్థన చేస్తే మన కొనాలు బ్రతికాడు. సో ఆ పరిస్థితిలో మనం ఉన్నాం. బట్ అపవాదం ఏం చేస్తాడంటే ఏంది శత్రువు నుంచి కానీ, లేకపోతే అనారోగ్య సమస్యల గురించి కానీ, లేకపోతే పిల్లకాయల పరిస్థితి గురించి కానీ, ఎట్లయినా కానీ మనల్ని చేస్తాడు. అలాంటి సమయంలో మనకు ఉండవలసిన జ్ఞానాన్ని ఎక్స్ప్లెయిన్ చేసిన కీర్తనలో ఈ కీర్తన. సో అతని పరిస్థితి చూస్తే అలలు కొంచెం పైకి వెళ్తే సముద్రం అలలు వచ్చినట్లే. 47 నీ జల ప్రవాహదారుల ధ్వని విని కరడు అంటే కింద కరడును పిలుస్తున్న అలల్లాగానే ఒక అలలు వచ్చి పుట్టినట్టు జీవితంలో మనల్ని తడబాటు చేయాలని వచ్చే పరిస్థితి మన జీవితంలో ఎప్పుడు కావు, కొన్నిసార్లు ఖచ్చితంగా వస్తుంది. కానీ సిద్ధపడి ఉండాలా, రక్షణ అంటే ఏంటో తెలియాలి. సో ఈ పరిస్థితిలో మనం ఈ భక్తులాగా ఉంటే మనం ఇక్కడ విశ్వాసం ఎవరు కూడా మనం తగ్గించరు. కానీ కొంతమంది జ్ఞానం లేకుండా చిన్న చిన్న పరిస్థితులు వస్తుంది, దేవుడు వేసాడు. ఈ భక్తుడు అంటున్నాడు అని ఆయనకి ఏంటంటే 2వ వచనంలో మొదటి 2 వచనాలు చూస్తే దుప్పి నీటి వాగులు కొరకు ఆశపడుచున్నట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. ఇతను అలాంటి కష్ట సమయంలో దావీదైతే అడవులో తిరుగుతున్నానండి. ఒకప్పుడు నేను మందిరానికి వెళ్ళి అంత చక్కగా ఉండేవాడిని, పాటలు పాడుతూ స్థాయితో ఉండేవాడిని. ఎందుకు మందిరానికి పోతాను దేవా, వెళ్ళాలి హాట్లు. 2వ వచనం చదవండి. దుప్పి నీటి వాగుల కోసం అంటే దుప్పికి ఇంకా లేని అడవులో నీళ్లు దొరకకపోతే ఎక్కడ పరిగెత్తి నీటి కోసం చూస్తాము. అట్లా నా ప్రాణం జీవం గల దేవుణ్ణి అందరికీ నేను ఎప్పుడు సమస్యస్తానని కృష్ణ గురించున్నది. ఎందుకంటే నా పరిస్థితి ఎలాంటి పరిస్థితులు అయింది, నేను ఎప్పుడు మనం చూస్తానని తన ప్రాణం అంట జీవము గల దేవుని చూడాలని ఆశపడతా ఉన్నాను. ఇసుకి ఏమనుకుని ఉంటాడు, ఈ జబ్బు ఎప్పుడు తగ్గుద్ది, అలానే మందిరానికి పోతాను. ఒకప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని ఆ దేశం అంతా పట్టపు చేసిన వాడిని ఏంటి పరిస్థితి అని అనుకుంటున్నాడు దావీదు. అరే ఒకప్పుడు నేను మందిరంలోకి వెళ్ళి నేను ఆయా సింగర్స్ను పెట్టాను, ఆ పాటలు పాడే వాళ్ళు పెట్టాను, మ్యూజిషియన్స్ను పెట్టాను, చక్కగా జరిగేదే. నేను ఎప్పుడు వెళ్తాను మళ్ళా అని వాని ప్రాణము జీవము గల దేవుని గొప్ప చూస్తాం. మందిరానికి వెళ్ళిన కృష్ణ అంటే గొప్ప కోరిక అనమాట. దాని మాట కృష్ణ అంటే చాలా ఆశ, డిసైడ్, మంచి డిజైన్. సో మన జీవితంలో ఎప్పుడైనా ఇలాంటి పరిస్థితి వస్తే వచనాలకు వచ్చినాను, మందిరానికి వెళ్ళలేని అనారోగ్యం వచ్చినప్పుడు
మనం ఈ భక్తుల యొక్క జీవితాన్ని బట్టి మన థాట్ ప్రాసెస్ ఎలా ఉండాలా? నేను మందిరానికి పోతుంటే నాకేంది అనారోగ్యం, నీకు బాగాలేదు, ఏదో అది కావాల్సిందే, ఎప్పుడు తగ్గిస్తావు, నేను ఎప్పుడు వెళ్ళాలా, ఏంటి నాకు ఈ పరిస్థితి అని, అది యాటిట్యూడ్. అపవాది యాటిట్యూడ్ ఏంది? నీకేంది, మనుషులు అంటుంటారు కదా, సరే మందిరానికి నీ దేవుడు ఏమయ్యాడు, సాతాను వాయిస్. సో రక్షించబడిన మనము మంచి అంటే చెప్పాను కదా, భక్తి జీవితంలో ఆ పరిస్థితిని బట్టి ఎలా నడవాలి, శ్రమ వచ్చినప్పుడు పొంగకూడదు. ఇంకా మనం హార్ట్లో ఎప్పుడు నేను దేవుని మందిరానికి వెళ్ళాలా, ఎప్పుడు నేను అదే పాటలు పాడేవాడిని, ఎప్పుడు మ్యూజిక్ ప్లే చేయాలా, నేను మందిరానికి వాకింగ్ చెప్తుంటే ఎప్పుడు వాకింగ్ చెప్పాలా, నా ప్రజలకి సువార్త చెప్తుంటే నాకు తగ్గించు, నేను మళ్ళీ సువార్త పరిగెత్తాలా, ఇంటి పరిస్థితి. ఆ భక్తుని జీవితంలో మనం చూసినట్లయితే ఆయన కంట రాత్రి పగలు నా కన్నీళ్ళు నాకు అన్నపానంలో ఆయన చాలా బాధపడుతున్నాడు, చాలా బాధ ఉంది. ఆయన అంటాడు కరిగిపోవచ్చున్నది అంటాడు, 4వ వచనం చివరి, నా ప్రాణం నాలో కరిగిపోవచ్చు ఉన్నది. ఎందుకంటే పాత టైంలో ఆయన అంట 4వ వచనం మొదట్లో జనసమూహంతో పండగ చేయుచున్న జనసమూహంతో నేను వెళ్ళిన సంగతిని సంతోషము కలిగి స్తోత్రములు చెల్లించు నేను దేవుని మందిరముకు వారి కొంతమందిని కూడా నడిపించాడు. ఆ సంగతిని ఎన్ని జ్ఞాపకం చేసుకుంటుంటే ఏంటి పరిస్థితి అని భక్తులకి చాలా కరిగిపోయింది. అలాంటి పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో వాళ్ళు చక్కగా ఎక్కడ మందిరానికి వెళ్తారు, అది దుప్పి లేటి నీళ్ళ కోసం వేసవి కాలంలో ఎలా పరిగెత్తి నేను నీళ్ళు తాగాలి కదా, తన మందిరంకి వెళ్ళలేకపోతుంటే ఆత్మీయంగా బలహీనపడుతున్న ఆ పరిస్థితిని చూసి నేను మందిరంకి వెళ్ళాలి, జీవకల వాక్యాన్ని వినాలి, జీవన గల దేవుని నేను సంధిస్తాను, జీవన దేవుని పెట్టుకుని నేను గడపాలా, ఏంటో దినాలు మళ్ళా రావాలి నేను ఆసక్తి కృష్ణ తన ఆత్మను చెప్పుకుంటున్నాడు ఆయన 5వ వచనంలో, నా ప్రాణమా నీవేళ కుంకి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు, అన్నాకి పిలవలేవు. మొదటిసారి మొదటి తన తోటి కోళ్ళకి పిల్లలు ఉండి ఆమె ఈమె చెరువు చూపిస్తుంది. సో అలాంటి పరిస్థితిలోకి వెళ్ళినప్పుడు పిట్టలు లేనప్పుడు పెళ్ళి అన్నారు, పిల్లకాయలు లేదండి అని అన్నారు. అట్లా పరిస్థితి ఏం పోతున్నాం ఏంటి, పరిస్థితి వచ్చినాం అనేది కానీ అపవాది మనం రియల్గా ఆ పరిస్థితికి వెళ్ళినప్పుడు కొన్నిసార్లు కరిగిపోతుగా పడే పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో తను చెప్పుకుంటున్నాడు, నా ప్రాణమా నువ్వేం తొందరపడుతున్నావు, నాలో నువ్వెందుకు కుంగిన్నావు, నాలో నువ్వేళ తొందరపడుతున్నావు, తొందరపాటు వచ్చేస్తాయి, వచ్చే అవకాశం ఉంది. కానీ ఆ భక్తుడు తను తాను చెప్పుకుంటున్నాడు, ఈ సిచ్యువేషను జాగ్రత్త పడాల్సిన సిచ్యువేషను, ఈ సిచ్యువేషన్లో నేను తొందరపడకూడదు, కుంగిపోకూడదని తనకు ఎందుకంటే కొన్నిసార్లు మన బాధను ఎవరు అర్థం చేసుకోండి. ఇన్ఫాక్ట్ కొన్ని బాధలు జస్ట్ చాలా దగ్గర క్లోజ్ రిలేషన్ వస్తాయి, వారికి భర్త నుంచి వస్తుంది, భర్తకు భార్య నుంచి వస్తుంది, మామూలు చెప్పుకునే వాళ్ళిద్దరికే. అలాంటి పరిస్థితి కూడా నీకు మనకు కొనేది సార్ ఎప్పుడు కాదు. అప్పుడు మనం చెప్పుకునేది మనకు తొందరపడుతున్నాం, ఎందుకు ఉండిపోతున్నాం,
ఈ పరిస్థితి చాలా టెంపరీ. దేవుని యందు నిరీక్షణ ఆలోచన జరుగుతుంది. తొందరపడుచున్నావు. ఆయనే నా రక్షణకర్త నా దేవుడని నువ్వు చెప్పుకోవచ్చు. నేను ఆయనను స్తుతించెదను. ఆయన అనుకుంటున్నాడు దేని యందు నిరీక్షణ అని సొంతగా తనకు తాను ధైర్యం చెప్పుకుంటున్నాడు. ఇంకా నేను స్తుతించడం ఆపను, ఇంకా నేను ఈ పరిస్థితిలో కూడా దేవుని స్తుతిస్తాను అని చెప్తున్నాడు. ఆయన నన్ను రక్షిస్తాడు. ఈ పరిస్థితి నాకు పుట్టుకు ఉండదు. ఆయనే నా రక్షణకర్త అని చెప్పుకోవచ్చు. ఆయన నా దేవుడు అని చెప్పుకుంటూ నేను ఇంకా దేవుని స్తుతిస్తాను. అది మనం చేయాల్సింది యాటిట్యూడ్. అప్పుడు చేసే స్థుతికి చాలా వాల్యూ ఉంటుంది. ఏంటంటే చాలా తక్కువ. మామూలు మంచి కార్యాలు గొప్ప కార్యాలు చేసినప్పుడు నీవే గొప్ప కార్యాలు చేసేవాళ్ళు స్థుతించేదానికి. ఇలాంటి పరిస్థితుల్లో ఈ భక్తుడు ఎలా స్థుతించాడమ్మా? నీవే నా రక్షణకర్తని అప్పుడు కానీ దేవుని స్థుతిస్తే అపవాది వాడి యొక్క అనుచులు భయపడిపోతాడంటే. యోగుబడి లాంటి పరిస్థితులు దేవుని స్థుతించాడు. మన జీవితంలో ఆస్తి పోయింది, పిల్లకాయలు చనిపోయారు, దేవుని స్థుతించాడు. మన జీవితంలో అంత గొప్ప పనులు అంటే రావు, కానీ చిన్న చిన్న ఇబ్బందులు వస్తుంటాయి. చిన్న చిన్న ఆరాధనలో లేకపోతే ఏదో కుటుంబంలో చిన్న చిన్న ఆర్థిక సంబంధమైన పరిస్థితితో ఉండరాగానే మనం జాగ్రత్త లేకపోతే అపవాది అంటే దేవుడు ఏమయ్యాడు వచ్చేస్తే ఆ వాయిస్ ఒత్తిడి తగ్గిందంటే ఇంట్లో ఉన్న పట్టణాలు వదులుతుంటారు. నువ్వు జాగ్రత్త. ఎందుకంటే ఆ వాయిస్ ఆ దగ్గర నుంచి వచ్చిందంటే వాళ్ళకి అవగాహన లేక భక్తి కొన్నిసార్లు మన గురించి కూడా వస్తుంది, మనలో నుంచి కూడా ఆ వాయిస్ రావచ్చు. కానీ మనం ఎట్టనే రివైవ్ అవ్వాలి. నేను ఈ మాట మాట్లాడాను అని ఎట్టనే భక్తుడు చేయవలసిన నీవు నేను పని ఏంటంటే ఆయన నా రక్షణ కడతాను, నేను ఇంకా నా దేవుణ్ణి స్థుతిస్తాను అని మనం స్థుతించాం. ఒకరు మీకు తెలియదు, మీ పరిస్థితి కాలేదు. స్థుతించటమే కాదు, ఇలా కూడా అడగచ్చు. 9వ వచనం, కావున దేవునితో ఈయన ఇట్లా అడుగుతున్నాడు, నీ వేళనన్నీ మర్చి ఉన్నావు. అడగచ్చు. గాడ్ ఈజ్ అవర్ లవింగ్ ఫాదర్. మన బాధ దేవునికి తెలుసు. ఫ్రెండ్గా మాట్లాడి ఏంటి మర్చిపోయేది ప్రభు, ఏంది అడగచ్చు. ఈ భక్తుడు అడుగుతున్నాడు, ఎందుకంటే అలాంటి పెయిన్ఫుల్ సిచ్యువేషన్ అది. అప్పుడు దేవుడు చాలా చూసుకుంటాడు. ఏంటి దేవా ఇది, ఏంటి పరిస్థితి, నీకోసమే నేను వచ్చింది, ఏంటి పరిస్థితి, తొందరగా తినేసి తీసేయను, ఇంకా మందిరానికి పోవాలి, ఏంటిది ఏమంటున్నాడు అని అరుస్తూ శత్రు బాధ చేతి ఏంటి నేను దుఃఖాక్రాంతున్నాయి, ఇదేంటి నాకు ఇట్లా వస్తుంది. నా ఆశ్రయమైన నా దేవునితో మనం చేసే ఆయన నా ఆశ్రయ దేవుని మొదలు పెట్టలా. అలా అన్నంత మాత్రాన అతను ఏదో అవిశ్వాసమే అన్నాడని కాదు, క్లోజ్ రిలేషన్. దేవుడు నా ఆశ్రయదుర్గమైన దేవునితో నేను మనం చేస్తాము. ఆయన అన్నాడు ఇలాంటి పరిస్థితుల్లో కూడా పకటి వేళ ఎగువ నాకు కృప కలుగు నాకు జ్ఞాపించుకో. 8వ వచనం, రాత్రి వేళ ఆయనను కూర్చున్న కీర్తన నా జీవదాత అయిన దేవుని కూర్చున్న ప్రార్థన ఆయన ప్రార్థన చేస్తున్నాడు. నాకు తోడుగా ఉంది. ఇలాంటి పరిస్థితులు కూడా అంతా ఆ భక్తుడు దేవుని గురించి కీర్తన పాడుతున్నాడు.
పగటి వేళ దేవుడు నాకు తోడుగా ఉంటాడు, కృప కలుగు చేస్తాడు. రాత్రి వేళ కూడా నా చేతిలో దేవుని గురించి నేను ప్రార్థన చేస్తా ఉన్నాను అని చెప్తూ శత్రువులు అయితే అనుకున్న డిఫరెంట్ పరిస్థితుల్లో వాళ్ళు మనకి చాలా ఇబ్బంది పెడుతున్నారు. మీ దేవుడు ఏమైనని 10వ నా శత్రువులు దినమెల్లా అడుగుతున్నారు. వారు తమ దూషణల చేత నా ఎముకలు భుజిస్తున్నారు అని అంటున్నారు. 5వ వచనంలో మళ్ళా 11 రెండోసారి కూడా అదే మాట. నా ప్రాణం నీవేళ ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుతున్నావు, దేవుని మీద నీ విషయం ఉంచు. ఆయనే నా రక్షణకర్త, నా దేవుడు, ఇంకను నేను ఆయనను స్తుతించదను. సెకండ్ టైం కూడా రాస్తున్నాడు. 5వ వచనం 11వ వచనం సేమ్. మన జీవితంలో రక్షించబడిన తర్వాత కొన్ని పరిస్థితులు ఇలాంటి అనుభవంలోకి మనం వెళ్తే మనం జాగ్రత్త పడాల్సింది రైట్ యాటిట్యూడ్. రైట్ యాటిట్యూడ్ ఏమంటే కొన్నిసార్లు ఎవరన్నా మనం చెప్తే విని మనం ఆదరించే వాళ్ళకి చెప్పుకోవచ్చు, తప్పలేదు. మన విశ్వాసంలో బలం వస్తుంది. ఎవరు లేదనుకున్నారో దీనిలాగా మనమే మన ప్రాణమా ఇదేమో తొందరపడతా ఉన్నాం. దేవుని యందు నిరీక్షణ ఉంచు అని దీనిలాగా మనము ఆ పరిస్థితిలో దేవుని స్తుతించడం నేర్చుకోవాలి. ఇది చాలా కష్టంగా ఉంటుంది. ఆయా పరిస్థితుల్లో వెళ్ళిన ఆ విశ్వాసకి చాలా కష్టంగా ఉంటుంది. బట్ ఒక మాట స్తుతించిన ఆ సమయంలో చాలా ఆయన అన్నాడు కొండల్లోనూ. మీరు ఆ మాట కూడా చదవండి. 6వ వచనం చదవండి. మా దేవా, నా ప్రాణం నాలో పొంగి ఉన్నది. దాని తర్వాత వచ్చిన మెరుపు పడుకు నుండియు, విశాల కొండ నుండియు నేను నిన్ను జ్ఞాపకం చేసుకొనుచున్నాను. ఈ జల ప్రవాహం ఆయన దావీదు పరిస్థితి కొండల్లోకి పారిపోయాడు. అక్కడి నుంచి జ్ఞాపకం చేసుకుంటున్నాను. సో మన పరిస్థితి ఏదైనా అవ్వచ్చు. మనం ఎక్కడుంటే అక్కడ దేవుడిని జ్ఞాపకం చేసుకోవాలి. ఈ భక్తులకి దేవుడు దేవా అంటే ఎలోహిం అనే పదంతో స్తుతించాడు. అంటే ఆయన గొప్ప సర్వశక్తిమంతుడని. ఆదికాండంలో దేవుడు మొట్టమొదట భూమి ఆకాశాలను సృష్టించిన మాటకి ఎలోహిం అని రాశాడు. అంటే ఆయన సృష్టిని సృజించిన సర్వశక్తిమంతుడు దేవుడు అని ఆతో స్తుతించాడు. మనకైతే ఇంకా చాలా క్లోజ్ దేవుడు. ఈజ్ అవర్ ఫాదర్. మనకి దేవుడు లవింగ్ ఫాదర్. ఆయన మనం భయపడాల్సిన అవసరం లేదు. మనం ఈ భక్తుడు ఎలా మాట్లాడుతున్నాడు, ఏంటి దేవా నువ్వు మధ్య మనం ఎలా మాట్లాడాలి, ఏంటి ఫాదర్ ఏంటి కాపాడుతాం, ఇప్పుడు నాకు తీసేస్తాం అని మనకి చాలా క్లోజ్. మన రక్షకుడు, బ్రదరు, సహోదరుడు, స్నేహితుడు, మన యజమాని, మన భర్త. ఇక మనం క్లోజ్గా ఆయన దగ్గరికి వెళ్తే ఆ పరిస్థితులు ఆయన తెలుసు. దావీదుకి, హిజ్కియాకి, ఆయన భక్తులకి ఏసేపైన జైల్లోకి వెళ్ళినప్పుడు ఎలా అయితే కాపాడాడో మనం కూడా కాపాడుతాడు. మనం జాగ్రత్త పడాల్సింది. అమ్మాయిలై ఆ పరిస్థితి నుంచి బయటపడి చక్కని బిడ్డ సమయంలో కనుక. కానీ ఆ పరిస్థితి ఆమె కూడా వచ్చింది. పక్కన సూటిపోటు మార్పులు అప్పుడు ఆమె వచ్చింది. తర్వాత స్థితి మన సమయం 2వ అధ్యాయంలో. సో మనం కూడా ఈ సమయంలో దేవుని మనం స్తుతిస్తే ఈ పరిస్థితి మారిపోతే దేవుని మాటలు మనందరికి కూడా దీవించును గాక. ఆమేన్.